గుడ్ ఆఫ్టర్నూన్ జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎక్కువ దూరం నడవలేకపోవటం, కూర్చోలేకపోవటం, అలాగే కూర్చున్నా కూడా కాళ్ళు లాగినట్టుగా ఉండటం, నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే కీళ్లవాతం ఇలాంటి సమస్యలతో మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇదే అంశంపైన మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ స్నేహ గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు సంబంధించి, కీళ్ళకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, లేకపోతే మీరు ఎలాంటి బాధలు పడుతూ ఉన్నా కూడా, కీళ్ళ వాపులు కానీ కీళ్ళ నొప్పుల గురించి మీరు డాక్టర్ గారికి ఫోన్ చేసి డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కువగా వస్తాయని మనందరికీ కూడా తెలుసు. కాకపోతే అసలు ఈ కీళ్ల వాతం అంటే ఏంటి, ఈ కీళ్ల నొప్పులు అంటే ఏంటి, దేన్ని కీళ్ల వాతం కీళ్ల నొప్పులు అని అంటారు? ఓకేనండి, మెయిన్గా ఏంటి అంటే ఆర్థరైటిస్. ఆర్థో అంటే ఏంటి అంటే బోన్స్ అని మీనింగ్ అన్నట్టు. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. అంటే ఏమవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, నొప్పి, రెడ్నెస్, ఈ మూడు ఉంటాయి అన్నట్టు. కీళ్ళ నొప్పులు వేరు, కీళ్ళ వాతం వేరు. కీళ్ళ నొప్పుల్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, కీళ్ళ వాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామండి. ఇది రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ రిలేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటారు? మెయిన్గా ఈ రోజు రేపు ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు ఇంతకుముందు ఏంటంటే 40 దాటినాక కానీ 50 దాటినాక కానీ వచ్చేవి. కానీ ఈ రోజు రేపు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, ప్లస్ ఏంటంటే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్, ఈ రోజు రేపు కంప్యూటర్ ముందు కానీ అట్లా కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ, ఏంటి మనిషి వెయిట్ పెరిగిపోతా ఉన్నాడు. కాబట్టి మెయిన్గా ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వెయిట్ పెరగడం వల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మెయిన్గా మోకాళ్ళు, బ్యాక్, కింద అరికాళ్ళు వీటిపైన ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఏంటంటే అవి అరుగుదల స్టార్ట్ అయ్యి మనకి నొప్పి, ఎప్పుడైతే బోన్ నార్మల్ స్ట్రక్చర్ని కోల్పోతుందో అప్పుడు నొప్పి ప్రారంభమవుతుంది. అంటే దేన్ని మనం కీళ్ళ నొప్పులు అని అంటాం? మనం మెయిన్గా ఏంటి అంటే జాయింట్ పెయిన్, ఇక్కడ మనం నడిచేటప్పుడు కానీ ఇట్లా శబ్దం వస్తుంది, క్రెపిటస్ అంటాం, అది స్టార్ట్ అవుతుంది. దెన్ మనకు కొంచెం దూరం నడుస్తేనే నొప్పి స్టార్ట్ అవుతుంది. లేదు కూర్చొని నిల్చున్నాం అనుకోండి, అప్పుడు కానీ నొప్పిగా ఉంటుంది. దాన్ని కీళ్ళ నొప్పులు అంటామండి. కీళ్ళ వాతంలో ఏమవుతుంది అంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది చాలా సివియర్ డిసీజ్. ఇది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అంటే మన బాడీ మనకి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంది. అంటే అది మంచి కణాలను కూడా చెడు కణాలను భావించి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఈజ్ బెటర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా సివియర్ డిసీజ్ అండి. ఓకే డాక్టర్ గారు, అంటే దీనికి మీరు చెప్తున్నారంటే ఇంతకుముందు అయితే 40s తర్వాత వచ్చేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇది ఎర్లీ ఏజ్లోనే, అంటే 30sలో కూడా కొంతమంది మనం వింటూ ఉంటాం 20-25 కూడా వచ్చిన నొప్పులు అంటారు. ఏంటంటారు కారణం? అంత చిన్న ఏజ్లో రావడానికి కారణం ఏంటి? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వాళ్ళది ఎప్పుడైనా హిస్టరీ ఆఫ్ కాజ్ ఏంటి, హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్ కానీ, కింద పడితే లిగమెంట్, లోపల లిగమెంట్ మృదులాస్థి ఉంటుంది, దాంట్లో ఏదైనా ఫ్రాక్చర్ టేర్ అవుతుంది, లిగమెంట్ టేర్, దానివల్ల తర్వాత నొప్పి రావచ్చు. లేదు వాళ్ళు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం వల్ల కూడా, ఒకవేళ జాబ్ రీత్యా అట్లా కూడా రావచ్చు. లేదు ఒబేసిటీ, ఎక్కువగా లావుగా ఉండడం వల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్ పైన వెయిట్ పడడం వల్ల రావచ్చు. లేదు కొన్నిసార్లు హెరిడిటరీ కండిషన్స్ వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఏంటి అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ లేక అట్లా అటువంటిప్పుడు కూడా కొన్నిసార్లు స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ రావచ్చు అండి. అటువంటిప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, చాలా మందికి చూస్తూ ఉంటాం పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఈ కీళ్ళకి సంబంధించిన నొప్పులతో బాధపడుతున్నాం అని చెప్తుంటారు. ఎందుకంటారు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉండడానికి కారణం ఏంటి? ఇన్ ద డే ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఉండదు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. అంటే ఉన్నా కూడా మామూలుగా ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది, బాగా నొప్పులు భరించలేకపోతూ ఉంటారు. నైట్ టైం మరీ పెయిన్స్ ఉన్నాయి అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాక జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంటుంది. సో దాని మధ్యలో ఉన్న జిగురు పదార్థం అనేది మనకి ఎట్లా అంటే ఒక సాఫ్ట్ టిష్యూ అన్నట్టు, రెండు బోన్స్ మధ్యన సాఫ్ట్గా పనిచేస్తుంది. అదేమవుతుంది అంటే ఆల్రెడీ కీళ్ళ నొప్పులు ఉండడం వల్ల అది దెబ్బతిని ఉంటుంది కాబట్టి దాంట్లో బోన్కి మధ్యన గ్యాప్ పెరుగుతుంది. సో ఆ సాఫ్ట్ టిష్యూ లాస్ అవ్వడం వల్ల ఆ రెండు ఉన్న జాయింట్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి. కాబట్టి పొద్దున్న లేవగానే మనం ఫస్ట్ స్టెప్ ఒక 2 నిమిషాలు నడిచాక బాగుంటుంది అంటారు. ఫస్ట్ స్టెప్ అనేది పెయిన్గా ఉంటుంది, స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్ వల్ల. ఇంకోటి ఏంటంటే నైట్ అంటున్నారు. నైట్ పెయిన్ ఎందుకంటే మనం డే అంతా కంటిన్యూస్ వర్క్ ఉన్నప్పుడు వీ వోంట్ ఫీల్ పెయిన్ అన్నట్టు. నైట్ రెస్టింగ్ పొజిషన్లో ఏమవుతుంది అంటే ఆ జాయింట్స్ అనేవి పని చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఒబేసిటీ కానివ్వండి, వర్క్ లోడ్ కానివ్వండి, డ్రైవింగ్, వాట్ ఎవర్ మే బీ ద కాజ్, కాబట్టి నైట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ ఉండడం వల్ల మార్నింగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఏజ్ని బట్టి, సో మీరు చెప్తారు ఒక ఏజ్ అంటూ లేదు, అందరికీ వస్తున్నాయి అంటారు. కానీ ఎక్కువగా చూసుకుంటే కనుక ముసలి వాళ్ళలో ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటారు వాళ్ళల్లో ఎక్కువ రావడానికి కారణం ఏంటి? మెయిన్గా ఏంటి అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పైబడిన వాళ్ళకే వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అనేది ఏజ్ రిలేటెడ్ లేదు. ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్లీ ఏంటి అంటే 45, 50, 55 వాళ్ళకు కంటిన్యూస్గా వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా ఉండనియండి అలా చేసి ఉండడం వల్ల, లేదు అంటే ఒబేసిటీ ఉండడం వల్ల కీళ్ళు కంటిన్యూగా అరిగి ఒక ఏజ్ వచ్చే వరకు అవి చాలా నొప్పులుగా, మనకి ఇంకా ఒక స్టేజ్ దాటిపోయినాక అవి మొత్తం అరిగిపోయాక ఏమవుతుంది అంటే మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఏజ్ వచ్చే వరకు మనకి జాయింట్ పెయిన్స్ అనేవి సివియర్ అవుతాయండి. సో అంటే
ఏజ్లో ఉన్న వాళ్ళకైతే కనుక మనం ఏదో ఒకటి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకుంటాం, లేకపోతే నొప్పి భరించగలుగుతారు. కానీ ఏజ్డ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీ దగ్గర అంటే ఏజ్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, ఏజ్డ్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఏమైనా రకాలు ఉంటాయి? అంటే అలా కాదండి, మెయిన్గా ఫస్ట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఎందుకు వచ్చింది వాళ్ళకి, ఫస్ట్ ఏజ్ రిలేటెడా, దెన్ నెక్స్ట్ ఏముంటుంది అంటే వాళ్ళు ఏమైనా హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్ కానీ, కింద పడడం కానీ, దానికి జాయింట్ ఏమైనా ఇంజరీ ఉండడమా, లేదు హెరిడిటరీ ఏమైనా వంశపారపర్యం ఉందా, లేకుంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఎందుకు వచ్చింది, అది ఏమన్నా క్యూరబులా ఇన్క్యూరబులా, లేదు ఒబేసిటీ వల్ల వచ్చిందా, ఇట్లా కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ మెయిన్ అన్నట్టు హోమియోపతిలో. తర్వాత ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, మనిషి మనస్తత్వం కానీ ఫిజికల్ అపిరెన్స్ మొత్తం కేసు అంతా తీసుకున్న తర్వాత ఉంటుంది. కానీ ఏంటి అంటే యంగ్ వాళ్ళకి త్వరగా ట్రీట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి కొంచెం తొందరగా అడ్జస్ట్ అవుతారు. ఓల్డ్ పీపుల్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి ఆల్రెడీ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్ అంటే డీజనరేషన్ ఇన్ ద సెన్స్ బోన్స్ అరుగుదల సివియర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్లో ప్రొలాంగ్ కావచ్చు, లేదు అంటే కొంతమందికి త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎవరికైనా కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ మెయిన్ ఏజ్ రిలేటెడ్ కంటే. ఎస్ డాక్టర్ గారు, గ్రామీణ ప్రాంతాల్లో కన్నా సిటీ కల్చర్లోనే ఎక్కువ ఉంటుంది. సిటీస్ వచ్చిన వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటారు? పల్లెటూళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది, కానీ సిటీస్లో మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. కారణం ఏంటంటారు? ఇప్పుడు మెయిన్గా ఏమైందంటే పల్లెటూళ్ళలో ఇంతకు ముందు ఏంటి అంటే వాళ్ళు పొలాల పని కానీ, వాళ్ళకి సైక్లింగ్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు వాకింగ్ కానీ ఎక్కువ చేసేవాళ్ళు, కాబట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండకపోయేది. ఈ రోజు రేపు ఏమవుతుందంటే సిటీస్లో సెడెంటరీ లైఫ్ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్, లేదు అంటే ఉన్న చోట టీవీస్ చూసుకుంటూ అలా జంక్ ఫుడ్ తినడం, ఒబేసిటీ కారణం. మెయిన్గా ఏమవుతుందంటే ఒబేసిటీ గ్రామీణ ప్రాంతాల్లో అంత స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే టార్గెట్స్ రీచ్ అవ్వడం, అవన్నీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు సిటీలో ఉన్న వాళ్ళకి తొందరగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్సర్సైజ్ ఉంటే కనుక నొప్పులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అంటారు, లేకపోతే నిదానంగా వస్తాయి అంటారు? ఒకవేళ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఏంటి అంటే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఏంటి అంటే మనం వెయిట్ పెరగడం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, కాబట్టి అప్పుడు మనకి ఆల్రెడీ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి అలా ఆ రకంగా చూస్తే వాళ్ళకి తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం డిసీజ్ని కూడా ప్రొలాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే అండి, మీతో మాట కాలర్ ఉన్నారండి. సత్యనారాయణ మైలవరం నుంచి. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, హలో సత్యనారాయణ గారు. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. డాక్టర్ గారు, ఎక్కువగా చూసుకుంటే కనుక మనం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి వస్తుంది అన్న, కానీ కొంతమంది ఈ మధ్య రేర్ కేసెస్ చూసినప్పుడు ఏంటి పిల్లలకు కూడా, స్కూల్ గోయింగ్ పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళైతే ఎవరైతున్నారు 7th 8th 10th క్లాస్ చదివే పిల్లలు కూడా కీళ్ళ నొప్పులు అని అంటున్నారు. సో ఎందుకు అంత చిన్న పిల్లలకి రావడానికి కారణం ఏంటి? దీని గురించి మాట్లాడే ముందు మీతో కాలర్ మాట్లాడటానికి ఉన్నారండి. చెప్పండి సత్యనారాయణ గారు. హలో అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో, చెప్పండి సార్. ఏమండి, నాకు ఏజ్ 48 సంవత్సరాలండి. ఓకే. కాళ్ళు ఊరికి నొప్పుగా ఉంటాయి. 90 కేజీలు ఉన్నానండి. బరువు తగ్గాలంటే తగ్గలేకపోతున్నాను. ఓకే. దాని గురించి కాళ్ళు ఏంటో అసలు బరువు పడతాను, ఏమో కాళ్ళు ఎక్కువగా నొప్పులుగా ఉంటున్నాయండి. ఏ జాయింట్? మోకాళ్ళు నొప్పిగా ఉందా, కింద పాదాలలో నొప్పిగా ఉందా, ఎక్కడ ఉంది సార్? మెయిన్ గా మొత్తం మోకాళ్ళు అండి. వాపు కానీ ఏమన్నా ఉందా సార్ అక్కడ? వాపు ఏమి లేదండి. ఓకేనండి. ఇప్పుడు మీకు ఎన్ని రోజుల నుంచి ఉందండి నొప్పి? నొప్పి డైలీ ఉంటూనే ఉంటుందండి. అసలు దానికి ఏంటి కారణం అనేది అర్థం కావట్లేదు. అంటే ఈ డైలీ ఉండడం ఎన్ని డేస్, మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా, అలా అడుగుతున్నాను. అంటే ఒక సంవత్సరం నుంచి వస్తున్నాయండి బాగా. అవునండి. ఇప్పుడు మీకు ఏజ్ రిలేటెడ్ ఒకటి 40 క్రాస్ అయ్యారు, ఆ రకంగా కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్లస్ మీరు మెయిన్గా ఒబేసిటీ, వెయిట్ 90 kgs అంటే మీరు మెయిన్గా మీరు నడిచేటప్పుడు కానీ, కూర్చుని లేచేటప్పుడు కానీ మీ బరువు అంతా మోకాళ్ళ పైన, కింద హీల్స్ పైన పడుతుంది, కాబట్టి మీకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యండి. మీరు ఇమీడియట్గా ఏంటి అంటే ఫస్ట్ ఒబేసిటీ, అది కాజ్ ఆఫ్ ద యువర్ డిసీజ్, ప్లస్ ఏజ్ అన్నది మనం ఏం చేయలేము, కాబట్టి మీరు వెయిట్ తగ్గడానికి ప్రయత్నించాలండి. ఇందాక అడిగినట్టు పిల్లల్లో స్కూల్ గోయింగ్ పిల్లలు రావడానికి కారణం మెయిన్గా ఏంటి అంటే వాళ్ళని జువెనైల్ అంటారండి. అంటే చిన్న వాళ్ళకు ఒకవేళ హెరిడిటరీ అయినా ఉండొచ్చు, తల్లిదండ్రుల వంశపారపర్యం, లేదు అంటే మెయిన్గా ఏంటి అంటే కాల్షియం లోపం, కాల్షియం డిపాజిట్స్ అనేది లోపించడం వల్ల చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. వాళ్ళలో ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వాళ్ళలో ఇంకా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ లేదు, కాబట్టి వాళ్ళకి జాయింట్స్ ఫిక్స్ అయిపోవడం అలాంటి కాజెస్ ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే కాల్షియం లోపమా, అది ఆటోఇమ్యూన్ డిసీజ్, ఫస్ట్ కాజ్ తెలుసుకొని వాళ్ళకి ఒకవేళ కాల్షియం అంటే కాల్షియం ఇవ్వడం, లేదు ఇట్లా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే త్వరగా ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే పిల్లల్లో వచ్చింది తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారు?
ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అదర్ సిస్టమ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటే అలా తీసుకున్నప్పటికీ ఇప్పుడు హోమియోపతిని సంప్రదిస్తే వాళ్ళకి చిన్న పిల్లలు కాబట్టి త్వరగా వాళ్ళకి రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ త్వరగా ఉంటుందండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి. శేషు ఒంగోలు నుంచి. శేషు గారు, హలో. హలో, నమస్తే అండి. ఎస్, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అది 50 సంవత్సరాలండి. ఓకే. 95 kg వెయిట్ ఉన్నాను. ఓకే. ఒక 6 months నుంచి పొద్దున్నే నిలబడేసిన కాళ్ళని టైట్ గా ఉంటున్నాయండి. కొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఈ అరకాల పిల్లల పైన హిప్స్ దగ్గర బాగా నొప్పి వస్తుంది. పిక్కలు బాగా టైట్నెస్ ఉంటుంది. మోకాలు నొప్పులు కూడా ఉన్నాయండి? ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఏజ్ అంటున్నారు. గ్లూకోజ్ అవి కూడా వాడానండి. ఏం వాడారు? ఈ గ్లూకోజ్ ఇస్తే అవి కూడా వాడాను. ఈ గుజ్జులు అంటే. ఓకే సార్, మీకు ఏజ్ రిలేటెడ్ చూస్తే 55 అంటున్నారు. ఒక 55 తర్వాత 45 తర్వాత మెయిన్గా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ మెయిన్గా ఏంటంటే ఒబేసిటీ. మీరు 95 kgs అంటున్నారు కాబట్టి ఏమవుతుంది అంటే మీరు జాయింట్స్ ఫిక్స్ అయిపోయి ఉదయం లేవగానే పెయిన్, నడుస్తుంటే పెయిన్ అలా ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఫస్ట్ వెయిట్ తగ్గాలండి. లేకపోతే మోకాళ్ళు ఇంకా డీజనరేట్ అయితే అప్పుడు ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్ పెరుగుతుంది సార్. డాక్టర్, అంటే అధిక బరువు ఉంటే కనుక ఎక్కువ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే అధిక బరువు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన భారం అంతా మెయిన్గా మోకాళ్ళు కింద హీల్స్ పైన పడుతుంది సార్. కాబట్టి ఏమవుతుంది అంటే అది ఎప్పుడైతే మనము భారం అంతా ఒక జాయింట్ పైన వేస్తున్నప్పుడు బోన్స్ అనేవి రాపిడికి గురవుతాయి. ఆ రాపిడికి గురైనప్పుడు మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ ఏమవుతుందంటే తగ్గిపోయి 2 బోన్స్ మధ్య స్పేస్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ 2 బోన్స్ రాపిడి కావడం వల్ల క్రెపిటస్ అనే సౌండ్ వస్తుంది. మెయిన్గా ఈ ఒబేసిటీ వల్ల ఇవన్నీ సిమ్టమ్స్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఏంటంటే ఒబేసిటీ, కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. ఒబేస్ లేని వాళ్ళలో కూడా వస్తుంది, కాకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అలాగే ఫ్లూయిడ్స్ మీరు చెప్తున్నారు, జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్స్ అరిగిపోవటం వల్ల తక్కువ అవటం వల్ల నొప్పి వచ్చే అవకాశం. ఈ జాయింట్స్ లో ఫ్లూయిడ్స్ ఎక్కించే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? అంటే ఫ్లూయిడ్స్ ఎక్కించే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంజెక్షన్స్ రూపంలో అలా ఇస్తారు, కాకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ప్లస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం మెయిన్గా మన ఛాన్స్ ఉంది ఏంటంటే ఒబేసిటీ తగ్గించుకోవడం. దాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, ఒకవేళ ఒబేసిటీ లేని వాళ్ళల్లో కూడా ఈ కాల్షియం డిపాజిట్స్ లోపిస్తే బోన్స్ జాయింట్ స్పేస్ కరెక్ట్గా ఉన్న బోన్స్ అరిగిపోతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే కాల్షియం డిపాజిట్స్ని మనం తీసుకోవాలి. ఓకే, మరి కాల్ ఉన్నారండి. బాబు, కృష్ణా జిల్లా నుంచి. బాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి మేడం గారు. నాకు వయసు 50 సంవత్సరాలండి. 52 సంవత్సరాలండి. ఓకే. మోకాళ్ళు 2 నొప్పులు వచ్చినాయి అమ్మా. నాకు బరువు అయితే 78 kgs ఉన్నాను. ఓకే. మోకాళ్ళ వాపేమన్నా ఉందా సార్? వాడుతుందండి. ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా మీరు దానికి? వాడుతున్నాం అండి. మొన్న ఈ మధ్య సంవత్సరం అంటే డాక్టర్ గారు రాసిచ్చారు, ప్లేన్ కిల్లర్ వాడుతున్నాం. ఓకే. ఎక్స్రేలు అలాంటివి ఏమైనా తీయించారా? తీసిస్తే ఈ బోన్ అరిగిపోయింది. అవును సార్, మీరు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది సార్. మీకు మెయిన్గా బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఏమవుతుందంటే డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్స్, మోకాళ్ళలో ఉన్న బోన్స్ అరిగిపోతున్నాయి, దాని ఫ్లూయిడ్ తగ్గుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ వెయిట్ తగ్గుకుంటూ ఉండి మీరు హోమియోపతి సంప్రదిస్తే మీకు కొంచెం పెయిన్ త్వరగా రిలీఫ్ అయ్యే ఛాన్స్ త్వరగా ఉంటుందండి. ఓకే అండి. ఎస్ డాక్టర్, ఎక్కువగా చూసుకుంటే కనుక అంటే మీరు చెప్తున్నట్టుగా బరువు ఉంటేనే మెయిన్గా వచ్చేది బరువు వల్లనే అంటారా? ఇంకా వేరే డిఫెక్ట్స్ కూడా వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుందంటారా? మెయిన్గా ఏంటి అంటే ఈ ఆర్థరైటిస్ 2 రకాలు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పినట్టు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే బరువు ఒకటి కాజ్, ఏజ్ ఒకటి. దీంట్లో ఏమవుతుందంటే జాయింట్ వాపు రావడం, నొప్పి రావడం, ప్లస్ కొంచెం సేపు కూర్చొని లేవగానే స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ వల్ల నడవడంలో లోపం ఉంటుంది. ఇది ఒబేసిటీ అండ్ ఏజ్. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసినట్లయితే స్టిఫ్నెస్, మెయిన్గా చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయితే స్టిఫ్నెస్, దీంట్లో కూడా నడకలో ప్రాబ్లము, నొప్పి ఇవన్నీ ఉంటాయి. దీనికి ఏజ్ రిలేటెడ్ లేదు. ఇది ఒబేసిటీ ఛాన్స్ అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు. ఎస్ డాక్టర్, అలాగే ఈ నొప్పుల వల్ల కొంతమంది కాళ్ళు కూడా వంకర తిరిగిపోయి ఉంటాయండి నడవలేక వాళ్ళలో. సో అలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా?
దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటామండి. అది ఇందాక చెప్పినట్టు అది ఆటోఇమ్యూన్ డిసీజ్. మన బాడీ మనకి ఎగెయిన్స్ట్గా వర్క్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి దానికి క్యూరబిలిటీ ఛాన్స్ అనేది వాళ్ళకి ఏజ్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, వాళ్ళ రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది ఎంత సివియారిటీ ఉంది, అవన్నీ పరిగణలోకి తీసుకొని ఎంత ఛాన్స్ తగ్గించగలము, ఎంత టైం పడుతుంది అనేది రిపోర్ట్స్ చూసాక చెప్పొచ్చండి. ఎస్, అలాగే చలికాలంలో ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటారు చలికాలంలో ఎక్కువ ఉండటానికి కారణం ఏంటి? మెయిన్గా ఏమవుతుంది అంటే చలికాలంలో ఈ జాయింట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుందో జాయింట్ స్టిఫ్గా మారిపోతుంది. స్టిఫ్గా జాయింట్ మారిపోగానే మనకి నడవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే చలికాలంలో ఎప్పుడు ఎవరైనా చలికాలంలో నొప్పులు ఎక్కువ అవుతున్నాయండి అని చెప్తారండి. అంటే చలికాలం వచ్చేసరికి స్పెషల్గా మందులు ఏమైనా తీసుకోవాలంటే మీరు ఇచ్చిన ఏ రోజు వాడుతూ ఉంటే కనుక తగ్గే అవకాశం ఉంటుంది. చలికాలం వచ్చేసరికి ఎక్కువ నొప్పులు ఉంటాయి కనుక వీళ్ళకి ఏమైనా డోస్ లాంటిది అట్లాంటి పెంచే అవకాశం ఏమైనా ఉంటుంది? అలాంటిది ఏం లేదండి, రెగ్యులర్గా వాడే డోస్ వాడచ్చు. కాకపోతే చలికాలంలో ఏంటంటే స్టిఫ్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం నడక కానీ కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఫ్రీక్వెంట్గా జాయింట్ని మూవ్మెంట్ చేయడం వల్ల ఏంటి అంటే పెయిన్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, జీవన్ రేఖ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.